బుల్లితెర మీద కామెడీ షోగా వచ్చిన జబర్దస్త్ అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. అందులో చేసే కామెడియన్స్ కు సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయంటే ఆ కామెడీ షో ఎంత ఫేమస్ అయిందో అర్థం చేసుకోవచ్చు. దాదాపు 5 ఏళ్లుగా నడుస్తున్న జబర్దస్త్ షో సూపర్ హిట్ అయిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఆ షో అంతగా హిట్ అయ్యేందుకు కామెడియన్ స్కిట్స్ తో పాటుగా అనసూయ యాంకరింగ్ కూడా ఓ కారణం అంటుంటారు. ఆమె చేసే యాంకరింగ్ కన్నా అమ్మడి స్కిన్ షో అందరినీ అలరిస్తుంది. గ్లామర్ యాంకర్ గా అనసూయ కూడా ఈ షో వల్ల మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. మధ్యలో అనసూయ కొద్దిగా గ్యాప్ ఇచ్చేసరికి రష్మి కొన్నాళ్ళు జబర్దస్త్ చేసింది. మళ్ళీ అనసూయ వచ్చాక రష్మి షో కూడా హిట్ అవ్వడంతో ఆమెను ఎక్స్ట్రా జబర్దస్త్ షోకి షిఫ్ట్ చేశారు. అనసూయ జబర్దస్త్, రష్మి ఎక్స్ట్రా జబర్దస్త్ ఇలా 2 షోలు ఈటీవీకి మంచి రెవెన్యూ తెస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ మధ్య సినిమాలో బిజీ అవ్వడం వల్ల అనసూయ జబర్దస్త్ కు బ్రేక్ ఇవ్వాల్సి వస్తుంది. ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా జబర్దస్త్ వదిలి వెళ్ళని అనసూయ ప్రస్తుతం 2-3 సినిమా అవకాశాలు వచ్చేసరికి మళ్ళీ జబర్దస్త్ కు బ్రేక్ ఇచ్చింది. ఆమె ప్లేస్ లో కొత్తగా వర్షిణిని తెచ్చిపెట్టారు. అయితే లాస్ట్ వీక్, ఈ వీక్ వర్షిణి ఎపిసోడ్స్ జబర్దస్త్ ప్రేమికులకు తెగ నచ్చేశాయి. అనసూయ వద్దు, వర్షిణినే యాంకర్ గా కొనసాగించండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అనసూయ అంతగా బోర్ కొట్టేసిందా ఏంటి అంటూ జబర్దస్త్ మేనేజ్మెంట్ ఆలోచనలో పడ్డది. మరి నిజంగానే వర్షిణిని కంటిన్యూ చేస్తారా లేక అనసూయనే కొనసాగిస్తారా అన్నది వేచి చూడాల్సిందే. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.